అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. నా వీడియోస్ ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇక లైక్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ, అప్కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత, ఎన్ని కోట్లు కలెక్ట్ చెయ్యొచ్చు అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అవునా కదా? ఇప్పుడు ఆల్రెడీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు కంప్లీట్ అయితే అయిపోయింది. మార్చ్ 26th అయితే రిలీజ్ అయితే అవుతుంది. పెద్ద రిలీజ్ కావాల్సింది, కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇంకా సంతోషమే, అవునా కదా? రామ్ చరణ్ కన్నా ముందు పవన్ కళ్యాణ్ చూస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ మూవీ లాస్ట్ ఇయర్ వచ్చిండే ఓజీ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది మనకు తెలుసు. 300 కోట్లు అయితే కలెక్ట్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ, అవునా కదా? అంటే ఈ కాలంలో చాలా అంటే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి, డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అద్దర కొట్టేస్తున్నాడు కాబట్టి చాలా మంది పవన్ కళ్యాణ్ సినిమా చూడాలనుకుంటారు కాబట్టి కలెక్షన్స్ అన్నీ రానే వస్తాయి, అవునా కదా? లాస్ట్ వీళ్ళ కాంబినేషన్ మూవీ గబ్బర్ సింగ్, హరిశంకర్ తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిండే గబ్బర్ సింగ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయింది. ప్రతి డైలాగు పేలింది, ప్రతి డైలాగ్కి ఫ్యాన్స్ అయితే క్రియేట్ అయితే అయ్యారు, అవునా కదా? అలాంటి డైలాగ్సే గబ్బర్ సింగ్లో హిట్ కొట్టినంత డైలాగ్స్ ఉస్తాద్ భగత్ సింగ్లో హిట్ ఏమన్నా కొడితే ఇక నెక్స్ట్ లెవెల్ ట్రెండ్ సెట్ చేస్తేనే చెప్పొచ్చు, అవునా కదా? అంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఆవరేజ్ టాక్ వచ్చినా కూడా డౌట్ లేకుండా 200 నుంచి 250 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. ఆవరేజ్ టాక్ వచ్చినా కూడా సూపర్ డూపర్ హిట్ ఏమన్నా అయిందనుకో, చాలా బాగుంది, సూపర్గా ఉంది మూవీ అని ఎవరన్నా చెప్తే, అంటే మంచి టాక్ ఏమన్నా వస్తే ఫ్యాన్స్ నుంచి కాకుండా పక్కా 300 కోట్ల రూపాయలు అయితే దాటేస్తుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, అవునా కదా? చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. లాస్ట్ మూవీ వచ్చి హరిశంకర్ మూవీ రవితేజ్తో తీసినాడు. ఏది మిస్టర్ బచ్చన్. వరస్ట్ అంటే వరస్ట్ మూవీ. చాలా అంటే చాలా దరిద్రమైన మూవీ, ఘోరమైన డిజాస్టర్ మూవీ. నాకైతే నచ్చలేదు. ఆ మహీధర్ వైబ్స్ భలే ఉంది అని చెప్పాడు, అవునా కదా? ఆ సినిమా ఆ రివ్యూ చూసే సినిమా చూశాను. ఫైనల్గా దొబ్బింది అనిపించింది. చాలా అంటే చాలా చిరాకు వచ్చేసింది. ఎందుకు మహీధర్ వైబ్స్ని నమ్మి నేను సినిమా చూశాను అనిపించింది, అవునా కదా? దాని తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వస్తుంది కాబట్టి పక్కా అంచనాలు అయితే ఉన్నాయి కాబట్టి పక్కా సూపర్ డూపర్ హిట్ అయితే 300 నుంచి 350 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి. బ్లాక్ బస్టర్ హిట్, బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అంటే 300 కోట్ల పైన అయితే వచ్చేస్తుంది కలెక్షన్. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఇండస్ట్రీ హిట్ అంతా మనం అంతా ఆలోచించగలేదు. ఈవెన్ డైరెక్టర్ మీద నమ్మకం లేదనే చెప్పొచ్చో ఏమో అని. అంటే గబ్బర్ సింగ్ తర్వాత అంత మంచి సినిమాలు ఏమి రాలేదు హరిశంకర్ నుంచి, అవునా కదా? గబ్బర్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎలా చూపించాలో అలా చూపించాడు, ఓకే. ఆ గబ్బర్ సింగ్ తర్వాత రామయ్య వస్తావయ్య కూడా హరిశంకర్ది అనుకుంటా కదా? ఎంత దరిద్రంగా ఉంది మూవీ. మిస్టర్ బచ్చన్ చాలా అంటే చాలా దరిద్రమైన మూవీస్ అయితే తీశాడు. ఇప్పుడు ఈ మూవీ మంచి మూవీ తీస్తే చాలా అంటే ఒక డైరెక్టర్ కూడా మంచి ఎనర్జీ వస్తుంది. ఇంకో ఫిలిం తీసేకి డైరెక్టర్కి మంచి ఛాన్స్ అయితే దొరుకుతుంది. ఈ సినిమా ఏమన్నా బాగలేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్కి చాలా అంటే చాలా నమ్మకం అయితే పెట్టుకున్నాడు హరీష్ శంకర్, అవునా కదా? ఈ సినిమా ఏమన్నా బాగలేదనుకో, ఇక నెక్స్ట్ సినిమాలు ఇంకా అసలు షెడ్కి వెళ్ళిపోయినట్టే. హరీష్ శంకర్ ఇక డౌటే లేదు. ఇక ఏ ఫిలిం తీసినా కూడా అది ఫ్లాప్ అవుతుంది. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అయితే ఇంకా నమ్మకం అయితే పెట్టుకోవచ్చు. పక్కా సూపర్ డూపర్ హిట్ అయితే 350 కోట్ల నుంచి 400 కోట్లు అయితే రావచ్చు. ఆవరేజ్ టాక్ వచ్చిన 200 కోట్లు అయితే వస్తాయి. ఈ సినిమా బడ్జెట్ చెప్పేది మర్చిపోతే 150 కోట్ల వరకు అయిందంట ఈ సినిమా బడ్జెట్. ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ వచ్చి 150 కోట్ల వరకు అయిందని అంచనా. దాదాపు అన్ని కోట్లు అయితే అయిందంట. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ హిట్ కొడుతుందా లేదా, ఎన్ని కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది, మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.